ఇప్పటి వరకు టాక్సిక్ మూవీ నుంచి మనకు రిలీజ్ అయిన కంటెంట్ ఏదైతే టీజర్స్ ఉన్నాయో అది అందులో ఏది స్టోరీ రివీల్ చేయకుండా కొంచెం బోల్డ్ కంటెంట్ రియల్లీ ఫర్ 18+ ఉన్న వాళ్ళకి కంటెంట్ రిలీజ్ చేశారు. బట్ లిటరల్లీ ట్రైలర్ చూసిన తర్వాత 4.5 minutes ట్రైలర్ కంప్లీట్లీ మ్యాడ్ ఉంది. అసలు ఆ మ్యాడ్నెస్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఒక చిన్న సైజ్ యాక్షన్ మూవీ చూసానేమో అని అనిపించింది టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత. ఈ ట్రైలర్ బట్టి మూవీ ఓన్లీ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ ఒకటే కాదనిపిస్తుంది. ఇంకా ఇందులో పవర్ అని, లవ్, బిట్రయల్, అంబిషన్ ఇలా చాలా లేయర్స్ కనిపించాయి. ఈ లేయర్స్ అన్నిటికి మధ్య అసలు మెయిన్ ఫాదర్ అండ్ సన్ రైవల్రీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ లా అనిపించింది నాకు. ఇందులో యష్ రెగ్యులర్ కమర్షియల్ హీరో లాగా అయితే కనిపించలేదు. ఇస్ కంప్లీట్లీ ఒక రా డార్క్ అండ్ అన్కన్వెన్షనల్ లుక్ లో అయితే కనిపించాడు. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. యష్ క్యారెక్టరైజేషన్ కానీ, యష్ యాక్టింగ్ కానీ. అవర్ మనకు తెలిసిందే యష్ యాక్టింగ్ కొమ్మేస్తారని చెప్పి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన తేజస్ లాగే ఈ ట్రైలర్ లో కూడా స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేదు. ఇస్ కంప్లీట్లీ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి వదిలేశారు ట్రైలర్ మొత్తం చూస్తుంటే. అసలు అందులో ఏంటి, రాయా ఎవరు, రాయాకి అతని సన్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు రాయా ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు, మిగతా ఉమెన్ క్యారెక్టర్స్ కి రాయాకి కనెక్షన్స్ ఏంటి, అండర్ వరల్డ్ దానికి గ్యాంగ్స్టర్ డ్రామాకి ఏంటి కనెక్షన్స్ అనేవి చాలా క్వశ్చన్స్ క్రియేట్ చేసి వదిలేశారు. అండ్ ఈ ట్రైలర్ కట్ తో గీతూ మోహన్ దాస్ మాత్రం మన అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనే క్యూరియాసిటీ మనకు చాలా ఎక్కువగా పెరిగింది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. మెయిన్లీ ట్రైలర్ లో ఆర్ట్ వర్క్ కానీ, సెట్ వర్క్ కానీ, ప్లేన్ క్రాష్ సీక్వెన్సెస్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, స్టైలిష్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఫినామినల్ అనిపించాయి. ప్రతి ఫ్రేమ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి మనకి. ఆ లెవెల్లో విజువల్ ట్రీట్ లాగా హై ఆక్టైన్ యాక్షన్ అండ్ ఎమోషనల్ రైడ్ లాగా అయితే ట్రైలర్ కనిపించింది నాకు. టాక్సిక్ మూవీ కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా సైమల్టేనియస్లీ షూట్ చేశారు. అండ్ హానెస్ట్లీ విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో అనిపించాయి మనకి. అండ్ చాలా క్వశ్చన్స్ రేజ్ చేసి వదిలేసింది గీతూ మోహన్ దాస్. మనకి ఏంటి ఆ క్యూరియాసిటీ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, అసలు టాక్సిక్ ఏంటి, టాక్సిక్ తో మనకి ఏం చేద్దాం అనుకుంటున్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసి వదిలేసింది. యష్ అయితే మాత్రం ఒక అన్ఫిల్టర్డ్ అండ్ అన్కన్వెన్షనల్ కంటెంట్ తో మన ముందుకు వస్తున్నారనే విషయం అయితే నాకు అర్థమవుతుంది. అండ్ గీతూ మోహన్ దాస్ కూడా టాక్సిక్ తో మనకి ఏం చెప్పబోతుంది, ఎలాంటి ఎమోషనల్ రైడ్ మనకు చూపించబోతుంది అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్ కంప్లీట్లీ. ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. కొంచెం పాజ్ తీసుకొని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ట్రైలర్ తాలూకా టాక్సిక్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.